శ్రీగురుభ్యో నమః. వక్రతుండమహాకాయం కోటిసూర్యసమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గోదాదేవి కథ. పరమ భక్త అగ్రగణ్యుడైనటువంటి విష్ణుచిత్తునికి తులసివనంలో ఒక చక్కని చిన్న పాప దొరికింది. ఆ చిన్నారి ఎవరో కాదు, సాక్షాత్తు గోదాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, భూదేవిల అవతార రూపిణిగా వెలిసినటువంటి జగన్మాత గోదాదేవి. అందుకే రాయలు అయ్యందు వదన ధరాంగన అన్నాడు. విష్ణుచిత్తుడు శ్రీ లక్ష్మీనారాయణుని దివ్య వాహనమైనటువంటి గరుత్మంతుని యొక్క అవతారం. విష్ణుచిత్తుని పూర్వనామం భట్టనాథుడు. నిరంతరము శ్రీహరి మీదనే చిత్తం నిలిపి ఉంచగలిగాడు కనుకనే విష్ణుచిత్తుడయ్యాడు. శ్రీ వైష్ణవులలో 12 మంది పరమ భాగవతోత్తములైన మహాభక్తులున్నారు. వారిని ఆళ్వారులు అంటారు. వారందరిలోకి విష్ణుచిత్తుని పెరియాళ్వారు అన్నారు. అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం. అతని కోరిక ప్రకారం జగన్మాత అతని ఒడిలోనే అల్లారు ముద్దుగా పెరిగింది. దొరికిన పసిపాపను దైవ వరప్రసాదంగా తలచి విష్ణుచిత్తుడు తన భార్యకు అందించాడు. అదంతా దైవలీలగా వర్ణించాడు రాయలు. ఆ చిన్నారి తల్లికి తల్లిదండ్రులు కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే పూలదండ. కోదై క్రమంగా గోదై అలాగే గోదాగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతున్నారు. గోదాదేవి యవనవతి అయ్యాక పరమాత్మునికి సమర్పించే పూమాలను ముందుగా తాను ధరించి బావి నీటి ప్రతిబింబంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోయి తిరిగి ఆ మాలను స్వామివారి పూలమాలల బుట్టలో పెట్టేసేది అన్న అంశాన్ని ఆంధ్రభోజుడు పితబద్ధ లతాంతములద్ధి గొప్పునన్ భూనియొకంతసేపు నుంచి కొంతసేపద్ధి గీలించి కూపవారి నీడ వీక్షించి క్రమ్మర పుచ్చి అంటూ అభివర్ణించిన తీరు మనోజ్ఞంగా భాసిస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న తండ్రి విష్ణుచిత్తుడు అపచారం జరిగిందని ఆందోళన చెందాడు. కానీ పరంధాముడు కలలో కనిపించి గోదా ధరించిన మాలలే తనకెంతో ప్రియమని చెప్పి అనుగ్రహించాడు. ధరించి వదిలిన మాలను ఇచ్చినది అనే అర్థం అవగతమవడానికి కృష్ణదేవరాయల వారు తన కావ్యాన్ని ఆముక్తమాల్యద అన్నాడు. ఈ కావ్యనాయిక లోకమాత గోదాదేవి, నాయకుడు జగన్నాయకుడైనటువంటి శ్రీ రంగనాథుడు. గోదాదేవి స్వామివారి కోసం ఎన్నెన్నో చేసింది. అలంకార ప్రియో విష్ణు అని తెలిసిన గోదాదేవి రకరకాల అలంకరణలు చేసుకొని స్వామివారి దృష్టి తన మీద పడాలని భక్తిపూర్వకంగా సేవించింది. అందులోని ఒక భాగమే పక్కకి వంగి ఉన్న కొప్పు. ఇలా పక్కకి వంగి ఉంటుందన్నమాట ఆ కొప్పు. అమ్మవారి ఈ కొప్పు అలంకారం జగత్ప్రసిద్ధి చెందింది. అంతేనా? జలజేక్షణ తన్ముకుంద చరణ స్మృతినిచ్చలత కనుమొగచి కొలిచెనన్నది రాయలవారి వివరణ. జగన్నాథుని కొలుస్తూనే
గడిపింది జగజ్జనని కొంతకాలం. ప్రజ్ఞ వైష్ణవ పురాణం సంహితావాక్య రచన ప్రొద్దు గడుపుచున్నది. గోదాదేవి అని రాయలు చెప్పినట్లు కన్య వయసులోనే 30 పాసురాలను రచించింది. ప్రతి ఒక్క పాసురము ఆ పరమాత్ముని వర్ణనాత్మకమే. శ్రీకృష్ణుని లీలలు, రాసక్రీడలు రసభరితంగా వివరించింది పాసురాలలో. ఈ 30 పాసురాలు ఒక పురాణ కావ్యంగా, ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా, ఒక స్తుతి కావ్యంగా, ఒక పారాయణ గ్రంథంగా తిరుప్పావై అనే పేరుతో విరాజిల్లింది. ధనుర్మాసంలో 30 రోజుల పాటు ఈ 30 పాసురాలను నిత్యం పారాయణ చేస్తారు. ముఖ్యంగా కన్నెపిల్లలు ఈ పాసుర పారాయణం చేస్తే పరమాత్ముని వంటి భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే వారి కాపురం కళకళలాడుతూ కలకాలం నిలుస్తుందని మన నమ్మకం. మంగళదాయిని కాత్యాయనీదేవి వ్రతాన్ని చేసి గోదాదేవి పరంధాముని పతిగా పొందింది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి దివ్య వైష్ణవ ప్రబంధం ఈ ఆముక్తమాల్యద. ఈ కావ్యం భక్తిరస భరితం. రాయలు కవిరాజు, రాజకవి, పరమతా సహనశీలి, రసహృదయుడు, కవి పండుతో పోషకుడు. భక్తియోగం, విష్ణుతత్వం, వైష్ణవ మతసారం మనకు అందించినటువంటి భక్తాగ్రగణ్యుడు. ఆముక్తమాల్యద మనకు తెలుగు ప్రబంధం కావడం నిజంగా మన సుకృతం. కృష్ణదేవరాయల వారు గోదారంగనాయకుల వివాహాన్ని 100కి 100 తెలుగువారి సాంప్రదాయ పద్ధతి ప్రకారమే చేశారు. ముందుగా శ్రీ స్వామివారిని విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరుకు రమ్మనమని ప్రార్థింపజేశారు. కారణం, వధువు ఇంటనే వివాహం జరపడం ఆచారం. విష్ణుచిత్తుని కోరిక మేరకు శ్రీ రంగనాథుడు విల్లిపుత్తూరుకు తరలివచ్చారు. గోదాదేవికి విల్లిపుత్తూరు జన్మస్థలం కదా, ఇంకా పెళ్లి తంతు మొత్తం అంగరంగ వైభవంగా జరిగింది. గోదారంగనాయకుల వివాహాన్ని 100కి 100 తెలుగువారి సాంప్రదాయ పద్ధతి ప్రకారమే చేశారు. ముందుగా శ్రీ స్వామివారిని విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరుకు రమ్మనమని ప్రార్థింపజేశారు. కారణం, వధువు ఇంటనే వివాహం జరపడం ఆచారం. విష్ణుచిత్తుని కోరిక మేరకు శ్రీ రంగనాథుడు విల్లిపుత్తూరుకు తరలివచ్చారు. గోదాదేవికి విల్లిపుత్తూరు జన్మస్థలం కదా, ఇంకా పెళ్లి తంతు మొత్తం అంగరంగ వైభవంగా జరిగింది. జీలకర్ర బెల్లం తలల మీద పెట్టించి సప్తపది తొక్కించాడు కవి రాయలు. గళమునగట్టెను హరి మంగళ సూత్రము, పులకలతివగాత్రము పొదువన్, నెలతయు పతియులు కరముల నలవరిచిరి, కంకణంబుల నోన్యంబున్, వనమాలి చూడమున మానిని ముత్తిపు బ్రాలువోయు. గోదాదేవికి రంగనాథుని చేత మంగళసూత్రం కట్టించి, ఇరువురి చేత ముత్యాల తలంబ్రాలు పోయించి అరుంధతి నక్షత్ర దర్శనం చేయించడం విశేషం. వధూవరులు సాక్షాత్తు పృథ్వీనారాయణులు, జగన్మాతాపితరులు అయినా మన ఆచారం నిలబెట్టడానికి రాయలు వారికి కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపించి నమస్కరింపజేసి తరించాడు, తృప్తి చెందాడు. ఇంకా పెళ్లి కానుకలు సమర్పించుకున్నదెవరు? బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి ముక్కోటి దేవతల కానుకలను స్వీకరించి శ్రీరంగనాథుడు వారినందరినీ ఆశీర్వదించి సతీ సమేతంగా శ్రీరంగం చేరి భక్తజన కోటిని అనుగ్రహిస్తూ కొలువు తీరాడు. గోదారంగనాయకుల కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోని భోగినాడు. అందుకే ఆనాడు పర్వదినమయ్యింది. ఇప్పటికీ ఆలయాలలో భోగినాడు గోదారంగనాయకుల కళ్యాణ మహోత్సవంగా జరుపుతున్నారు. అంతేకాదు, జగజ్జననీ జనకుల వివాహం జరిగిన మాసం కాబట్టి ధనుర్మాసంలో భక్తులెవరూ వివాహం చేసుకోరు.
శ్రావణ మాసంలోని పుబ్బా నక్షత్రంలో జన్మించినందున అమ్మవారు నేటికిని విల్లిపుత్తూరులో గోదా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆ రోజున ఘనంగా చేస్తారు. శ్రీ విల్లిపుత్తూరు, శ్రీరంగం, తిరుపతి, ఏదులాబాదు, చెన్నపురి క్షేత్రాలలో గోదాదేవి కొలువుదీరి ప్రత్యేక పూజలు, విశిష్ట ఉత్సవాలు అందుకొని మనలను అనుగ్రహిస్తోంది. తమిళనాడులో విల్లిపుత్తూరుకు మహత్తరమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ఒక విశిష్ట విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. శ్రీ విల్లిపుత్తూరు గుడి గోపురం తమిళనాడు ప్రభుత్వ అధికార చిహ్నం. వైష్ణవులు ఆరాధ్యులైన పన్నిద్దర ఆళ్వారులలో గోదాదేవి ఏకైక శ్రీమూర్తి, భక్తి సంపన్నురాలు, ప్రేమైకశీలి, వరప్రదాయిని, వాత్సల్యపూర్ణ ఆండాళ్ళుగా కొలవబడుతోంది. శ్రీ గోదామాత నమో నమః.